హలో! నమస్తే యూట్యూబ్ ఫ్యామిలీ. వెల్కమ్ టు మై ఛానల్ చందన డీఐవైస్. సో, ఈరోజు నేనొచ్చేసి ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను. అదే హోమ్ డెకోర్ ఐడియాతో. వీడియో ఫుల్‌గా చూసేయండి మీకు అర్థమైపోతుంది. సో, ఇక్కడ నేను తీసుకున్న ఐటెమ్ వచ్చేసి ఒకటి టేప్ తీసుకున్నాను వైట్ టేప్. ఇక్కడ చూపించిన థ్రెడ్ వచ్చేసి 1/2 ఇంచ్ ఉంటుంది. ఇది మనకు లేడీస్ కార్నర్‌లో దొరుకుతుంది. అక్కడ అడిగితే ఇస్తారు. ఇంకొకటి సీజర్స్, గ్లూ అండ్ కొన్ని పర్ల్స్ అండ్ ఇక్కడ మెయిన్ థ్రెడ్ వచ్చేసి ఉలెన్. సో, వీటితో మనం ఈరోజు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక ప్యాడ్ తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ స్టిక్ కూడా తీసుకొని పెట్టుకోవాలి పక్కకి. ఇక్కడ వైట్ టేప్ వచ్చేసి కొంచెం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని నేను చెప్పిన అదేదైతే 1/2 ఇంచ్ థ్రెడ్ ఉందో దానికి మనం ఈ టేప్‌తో ప్యాడ్‌కి అటాచ్ చేసి పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అటాచ్ చేసి పెట్టుకోండి. సో దట్ మనకి ఆ థ్రెడ్ అనేది మనము ప్రిపేర్ చేస్తుంటే కదలకుండా ఉంటుంది. సో, ఇక్కడ ఉలెన్ వచ్చేసి నేను 7 సెంటీమీటర్స్ తీసుకున్నానండి ఒక లెంత్. మనము కొన్ని బంచెస్ ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. మనం ఇది ఒక ఫెదర్ నేను ఈరోజు చేయబోతున్నాను ఉలెన్‌తో. సో, ఇక్కడ నేను 7 సెంటీమీటర్ థ్రెడ్ కట్ చేసుకున్నాను. వైట్ కొంచెం కట్ చేసుకోవాలి. అండ్ గ్రే కలర్ వచ్చేసి కొన్ని ఒక బంచ్ కట్ చేసి పెట్టుకోవాలి. వైట్ తక్కువగానే సరిపోతుంది. బట్ గ్రే కలర్ థ్రెడ్ వచ్చేసి మనకు ఎక్కువ పడుతుంది. సో, ఇలా చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి 7 ఇంచెస్‌తో. ఒకటి పెద్ద ఫెదర్ వస్తది. ఇంకా మిగతా 2 అటు సైడ్, ఇటు సైడ్ చిన్న ఫెదర్స్ వస్తాయి. సో, నేను పెద్ద ఫెదర్‌కి 7 సెంటీమీటర్స్ తీసుకున్నాను. చిన్నదానికి మీరు కొంచెం తగ్గించి తీసుకోండి. 5 సెంటీమీటర్స్ అలాగా. సో, ఇలా నాట్‌తో మనం స్టార్ట్ చేసుకోవాలి. నాట్ ఎలా వేస్తారో మీకు రెగ్యులర్‌గా మనం యూజ్ చేసే నాట్సే. సో, ఇలా వేసుకోవాలి. మనం ఇది ఎక్కువగా యూజ్ చేస్తాం కదా ఈ నాట్. సో, ఇలా వేసుకోవాలి. ఈక్వల్ సైజెస్‌తో అటు ఇటు ఈక్వల్ సైజ్ ఉండాలి థ్రెడ్. ఇలా టైట్‌గా నాట్ చేయండి. ఇంకొకలాగా కూడా నాట్ చేసుకోవచ్చు. నేను మీకు అది కూడా చూపిస్తాను ఇక్కడ వీడియోలో. చూడండి స్కిప్ చేయకుండా. సో, నేను ఇక్కడ 2 థ్రెడ్స్ ఎట్ ఎ టైమ్ తీసుకుంటున్నా. ఎందుకంటే మనకి థిక్‌నెస్ రావడం కోసం. సింగిల్ కూడా తీసుకోవచ్చు. బట్ ఎక్కువగా థిక్‌నెస్ కనిపించదు. సో, ఇక్కడ సెకండ్ టైప్ ఆఫ్ నాట్ చూపిస్తున్నా. సో, ఇలా కూడా మనం నాట్ చేసుకోవచ్చు. స్ట్రాంగ్‌గా వేసుకోండి నాట్ ఊడిపోకుండా ఉంటుంది. అలాగే అటు సైడ్ కూడా వేసుకోవాలి నాట్. సో, ఇది ఇంకా థిక్‌నెస్ చూపిస్తుంది మనకి. మీరు ఈ సెకండ్ చూపించిన నాట్‌తో ట్రై చేయండి. వస్తుంది థిక్‌గా. సో, ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న ఆ బంచ్ మొత్తం థ్రెడ్‌కి ఇలా నాట్‌తో ఫిక్స్ చేసేసుకోవాలి. సో, ఇలా 2 సైడ్స్ థ్రెడ్ అంతా నాట్ వేసుకోవాలి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది. సో, ఇక్కడ నేను ఒక 3 స్టెప్స్ నాట్స్ వేసుకున్నాక గ్రే కలర్‌ది వైట్ తీసుకుంటున్నా. సో, మన ఇష్టము. మనకు వైట్ ఎక్కువ కనిపించాలంటే గ్రే ప్లేస్‌లో వైట్ పెట్టుకోవచ్చు. లేదు వైట్ తక్కువగానే కనిపించాలి, మన వాల్‌కి ఏది సెట్ అవుతుంది కలర్ అని చూసుకొని మీరు చేసుకోవచ్చు. సో, నా వాల్‌కి గ్రే కలర్ ఎక్కువ సెట్ అవుతది అని అనిపించింది. అందుకే నేను గ్రే తీసుకున్నా ఎక్కువగా.
వైట్ తక్కువగానే తీసుకున్నాను. ఒక 3 స్టెప్స్ వస్తుంది. 3 ప్లేసెస్. సో, మీకు ఎలా మీ వాల్‌కి ఎలా సెట్ అవుతదో ఆ కలర్ తీసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. బావుంటుంది. సో, ఇక్కడ నేను ఒకటే స్టెప్ తీసుకుంటున్నా. ఇలాగ టైట్‌గా నాట్ వేసుకున్నాక మళ్ళీ గ్రే తీసుకోవాలి. సో, మిగతా థ్రెడ్ అంతా నాట్ వేసుకుందాము. పెద్ద ఫెదర్‌కి అటు సైడు, ఇటు సైడు చిన్నవి 2 ఫెదర్స్ వస్తాయి. సో, వాటికి కూడా ఇలాగే వేసుకోవాలనమాట. కొంచెం లెంత్ తక్కువగా తీసుకోండి. నేను దీనికి 7 సెంటీమీటర్స్ తీసుకున్నాను. దానికొక 5 సెంటీమీటర్స్ సరిపోతుంది. మళ్ళీ కట్ చేసుకోవాలి మనము. సో, ఇలా ఉంటే నీట్‌గా ఉండదు. మనం షేప్ అనేది కట్ చేసుకోవాలి ఎండ్‌లో. సో, అయిపోయాక మిగతా 2 ఫెదర్స్ కూడా చిన్నవి, అవి కూడా ఇలాగే నాట్ చేసుకోవాలి. ఇలా. సో, నేను 3 నాట్ చేసేసుకున్నాను. ఇక కట్ చేసుకోవడమే అనమాట. ఈ స్టిక్ అనేది దీనికి అటాచ్ చేసుకోవాలి మనం కట్ చేసుకున్నాక నీట్‌గా. ఇక్కడ టై చేసుకోవాలి స్టిక్‌కి హ్యాంగ్ చేయడానికి. సో, వీటిని మనము కట్ చేసుకుందాం. మనకు ఏ షేప్ నచ్చుతుందో ఆ షేప్‌లో కట్ చేసుకోవచ్చు. షేప్ బట్టి మనకు థ్రెడ్స్ అవసరం అవుతాయండి ఇక్కడ. మనము ఎక్కువ థ్రెడ్ తీసుకుంటే డిఫరెంట్‌గా షేప్ కూడా ట్రై చేయొచ్చు. నేను అది కూడా చేస్తాను మీకు కమింగ్ డేస్‌లో. ఇది కట్ చేసుకుందాం ఇప్పుడు. దిల్ షేప్‌లో వచ్చేలాగా నేను కట్ చేస్తున్నాను ఇక్కడ ఫెదర్. ఇలాగా. ఇటు సైడ్ కూడా కట్ చేసుకుందాం. సో, ఇలా 2 సైడ్స్ కట్ చేసుకోవాలి. అటు ఇటు ఏమైనా ఎక్కువ తక్కువగా థ్రెడ్ ఉంటే అది కూడా కట్ చేసుకోండి. సో, దిస్ ఈజ్ ఫైనల్ లుక్. ఇప్పుడు ఒక కోంబ్ తీసుకొని నీట్‌గా కోంబ్ చేసుకోండి. మిగతా చిన్నవి కూడా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వాటిని నేను స్టార్టింగ్‌లో చూపించాను కదా ఒక స్టిక్‌కి, దానికి టై చేసుకోవాలి. సో, దానికన్నా ముందు మనము నేను చెప్పాను కదా పర్ల్స్ అనేవి స్టిక్ చేయాలని. ఇక్కడ ఈ వెయిన్ ఏదైతే ఉందో, ఆ వెయిన్ దగ్గర మనము ఫెవికాల్ పెట్టేసి పర్ల్స్ స్టిక్ చేసుకోవాలి. పర్ల్స్ పెట్టుకున్నాక చాలా బావుంటుంది. ఆ ప్లేస్‌లో మీరు డిఫరెంట్ కలర్స్ కూడా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ వైటే తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఆ వెయిన్ అనేది వైట్ కలర్‌లోనే కావాలనిపించింది. అందుకే నేను వైట్ పర్ల్సే తీసుకున్నాననమాట. మీరు డిఫరెంట్‌గా కూడా పెట్టుకోవచ్చు. మీ వాల్ కలర్‌కి సరిపోయేలాగా సెట్ చేసుకోవచ్చు మీరు. సో, నేను ఇక్కడ వైట్ తీసుకున్నాననమాట. సో, ఇలాగే మిగతా 2 ఫెదర్స్‌కి కూడా మనము పర్ల్స్ స్టిక్ చేసుకోవాలి. మిగతా రెండింటికి కూడా ఇలాగే స్టిక్ చేసుకోవాలి. సో, ఫినిష్ అయిపోయింది. నేను ఇక్కడ టై చేసుకున్నాను ఆ స్టిక్‌కి. సో, వాల్‌కి పెట్టుకొని చూద్దాం మనం. మా వాల్ ఫుల్‌గా వైటే ఉంటుంది.
వైట్ కలర్ పెయింట్ వేయించాము. సో నాకు ఇది చాలా నచ్చింది. గ్రే కలర్తో సెట్ అయిపోయింది. ఒక సైడ్ మాకు పర్పుల్ కలర్ కూడా ఉంటుంది, దానికి కూడా సెట్ అయిపోయింది ఇక్కడ. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.